ఆయన మనవి చేస్తా ఉన్నా. పాపములో మానవుడు జీవించి చనిపోతే ఆరని నరకాగ్ని గుండానికి మానవుడు వెళ్ళాలి. మానవుని నరక శిక్ష నుండి తప్పించి పరలోకాన్ని మహిమను మానవునికి అనుగ్రహించడానికి పరలోకమందున్న మహామహిమ కలిగిన మహాదేవుడే మానవునిగా భూలోకానికి ప్రత్యక్షమై మన పాప శిక్ష యావత్తు తాను భరించి మనలను పాపము నుండి విడిపించాడు. శాపగ్రస్తమైన స్థితి నుండి మానవుడిని విడిపించాడు. ఆయన మానవునికి పరలోక భాగ్యాన్ని ఆయన కలుగు చేశాడు. వాస్తవానికి మానవుడు పాపాన్ని బట్టి నిత్యాగ్నికి నరకానికి వెళ్ళాలి. నరక శిక్షను తప్పించి పరలోక భాగ్యాన్ని మానవునికి ఇవ్వడానికి మహిమగల దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభునందు ప్రియమైన తల్లిదండ్రులారా, పాపంలో జీవించి చనిపోతే ఆరని అగ్ని ఉంది. మానవుడు నరకాగ్ని ఉండడానికి వెళ్ళాలి. నరక శిక్షను తప్పించుకొని పరలోక భాగ్యాన్ని పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. హృదయంలో శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రవహిస్తాడు. ప్రభుని కలిగి ఆనందాన్ని, సంతోషాన్ని మీరు అనుభవించాలని ప్రభుపక్షంగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు సంపాదన కొరకు అంటే సంపాదించడానికి మానవుడు పగలు రాత్రి కష్టపడతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అన్నాడు. కాబట్టి లోకమంతా సంపాదించి ఈ ప్రాణాలు పోగొట్టుకుంటే అది తెలివైన పని కాదు కదా. కనుక ప్రభుని హృదయంలో తెచ్చుకోండి. ఆయన నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ వెళ్ళాడు. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా మరలా రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి నిత్య జీవాన్ని పొంది పరలోక మహిమకు వారసులు కావాలని ప్రభునామమున ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.